రాజమండ్రి పట్టణ సమీపంలోని పెన్నా నది తీరాన వెలసిన పురాతన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి, శ్రీ పార్వతీదేవి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు శంకరయ్య శర్మ, గిరి శర్మలు, శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి వారికి, శ్రీ పార్వతీదేవి అమ్మవారికి అర్చకులు చంద్రశేఖర శర్మ, నందు స్వామి, రామకృష్ణ శర్మలు, శ్రీ సీతారాముల నవగ్రహాలకు మహేష్ శర్మ, రవి శర్మ, గంగాధర శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 20వ తేదీ గురువారం అనగా నేటి నుండి అంకురార్పణము, స్వామివారికి అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 21న సాయంత్రం ధ్వజారోహణం, చిత్రగోపురం, 22న శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఉదయం వాసుకి వాహనంపై విహరించనున్నారు. రాత్రి శేషవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 23న సింహవాహనము, 24న నరమృగ వాహనము, 25న గజవాహనము, 26న మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఉదయం నందివాహనం, రాత్రి అధికారి నందివాహనంపై పురవీధుల్లో స్వామివారు ఊరేగనున్నారు. 27న ఉదయం శివపార్వతుల కళ్యాణోత్సవం, మధ్యాహ్నం స్వామివారి మహారథోత్సవం నిర్వహించనున్నారు. 28న అశ్వవాహనం, మార్చి 1న ఉదయం వసంతోత్సవం, రాత్రి హంసవాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. 2వ తేదీ ఏకాంతోత్సవంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రామాంజనేయులు, ఆలయ కమిటీ సభ్యులు చంద్రమోహన్ నాయుడు, పరిషి చంద్రశేఖర్ తదితరులు ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎండవేడి నుండి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారన్నారు.